ఆదిత్య కుట్టి మాటలతో కుట్టి తన కూతురని పెళ్లి రోజు ఫంక్షన్లో తెలుసుకుని ఆస్తి కాగితాలు కుట్టి చేతిలో పెట్టిన జ్యోతి, షాక్లో జీవన, ఇంకా సూర్య. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్టింగ్గా, ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక ఆనంది అంతా కూడా క్లియర్ ఆఫ్ చేసేసింది. మేనేజర్ని పోలీసులకు పట్టించమండి ఆదిత్యతో అంటే, ఇక చైతు ఆ పని నాకు అప్పగించండి, నేను చేసుకుపోతాను. అండ్ ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, నిజాయితీ అంటే ఆనంది మేడం అంటే నిజాయితీ. ఆవిడ తప్పు చెయ్యదు, తప్పులు సరిచేస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఎప్పుడైతే చైతు వెళ్ళిపోతాడో వెనకాలే ఇక అలా చైతు వెళ్ళిపోయిన తర్వాత ఆనందిని ఇక సునంద వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోతారు. ఈలోపు శశికాంత్ వచ్చి నీ భర్త దగ్గరికి వెళ్ళి నువ్వేంటో వాడికి అర్థమయ్యేలా చెప్పు అంటూ ఉంటే, వెళ్తాను మావయ్య గారు అంటుంది. వెళ్లే ముందు ఒక పని చేయాల్సిందుండే అని చెప్పి ఇక అలేఖ్య కోసం అని చెప్పి వెతుకుతూ ఉంటే, జీవన, అలేఖ్య బ్రతికిపోయాం, వాడు నా పేరు ఎక్కడ చెప్పి చేస్తాడో టెన్షన్ పడ్డానంటే, అవునా వాడేమి చెప్పడలే అంటే, నువ్వు కాలజ్ఞానంలో చెప్తావేంటి అంటుంది జీవన. మరి వాడికి డబ్బు ఇచ్చి నీ పేరు మాత్రం చెప్పొద్దని చెప్పి చెప్పాను అంటే, అవునా నేను ఇంకా వాడు చాలా మంచివాడు అనుకున్నానంటే, ఇక్కడ ఎవరూ మంచివాళ్ళు ఉండరమ్మా, ఎవరి అవసరానికి వాళ్ళు ఉంటారు అంతే అని చెప్పని అంటుంది అలేఖ్య. ఇక ఈలోపు మొత్తానికి మనం దొరకలేదు, ఆ ఆనంది ఏమాత్రం పసిగట్టినా అంతే సంగతులు అంటూ ఉంటే, మరి కాక అంటూ వస్తుంది ఆనంది. ఇక ఆనందిని చూసి అలేఖ్య, జీవన ఇద్దరు టెన్షన్ పడుతుంటే, నువ్వు బయటకెళ్ళు జీవన అని జీవనను పంపించి అలేఖ్యను చెంపలు 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 వాయగొడుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకోని జాగ్రత్త. ఆ రోజు నా ఇంట్లోకి మేనేజర్ కాకుండా ఇంకొకరు కూడా వచ్చారు, ఎవరా అని చెప్పని చూస్తే అది నువ్వని తేలింది అని అంటే, జేంటి ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, నీకు నా భర్త మీద ఇంకా ఇది పోయినట్టు లేదు, గుర్తుపెట్టుకో, నా జోలికొస్తే చంపేస్తా అని చెప్పేసేసి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. ఇక సైలెంట్ అయిపోతుంది అలేఖ్య. అయితే ఇంకా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంది చాలా బాధపడుతూ వెళ్ళి క్యాబిన్లో కూర్చుంటే, ఇక ప్యూన్ అయితే కాఫీ తీసుకెళ్తుంటే, ఉండు నేను తీసుకెళ్తానని చెప్పి ఆదిత్య దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తుంది. ఆదిత్య కాఫీ తాగుతాడు. తాగిన తర్వాత ఇక ఆదిత్య గారు చాలా థ్యాంక్స్ అని చెప్పని అంటుంది. దేనికి అంటే, నాకు సపోర్టివ్గా నిలబడినందుకు మాత్రమే కాదు, నేను తప్పు చేయను అని నమ్మినందుకు అంటే, అది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే వర్తిస్తుందానంది, అన్ని విషయాల్లోనూ వర్తించదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఒకదాంతో ఒకటి ముడిపెట్టుకుని ఏదో నువ్వు నిర్దోషిగా నిరూపితురాలు అవ్వాల్సినటువంటి విషయంలో కూడా నేను నిర్దోషిని అని చెప్పని అనుకుంటావేమో, అలా అస్సలు అనుకోకు అంటూ ఉండేసరికి ఇక ఆనంది అయితే, నేను అలా ఏమీ అనుకోవట్లేదు, కానీ నేను తప్పు చేసుండను అని చెప్పి మీరు నమ్మారు చూసారా, దానికోసం నేను మీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పి తీరాలి అని చెప్పని అంటూ ఉంటే, ఇక సరేనని చెప్పి ఆదిత్య అంటాడు. ఆ విషయం పక్కన పెడితే మీరు చాలా టాలెంటెడ్ పర్సన్ అని చెప్పి ఆనందిని అంటాడు ఇక ఆదిత్య. ఇక అయిపోయిన తర్వాత సాయంత్రం పూజారి దగ్గరికి వెళ్ళి, తాత బ్రహ్మముహూర్తానికి నువ్వు గుడిలోనికి రావాలి, పూజ చేయాలి, అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినా అని చెప్పని అంటూ ఉంటే, ఏంటి హడావిడి అంటూ ఉంటే, అదేంటి తాత మర్చిపోయినవా, రేపు జ్యోతమ్మ సూర్యబాబుల పెళ్లి రోజు కదా అని అంటుంది. ఓ, మీ అమ్మ నాన్న పెళ్లి రోజు నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు కదా అంటూ, సరే ఉదయాన్నే వస్తాను అని చెప్పి చెప్తుంది. ఇక అలా అన్న తర్వాత ఇక్కడ తర్వాత రోజు ఉదయాన్నే పెళ్లి రోజు ఏర్పాట్లు జరిగిపోతాయి. అందరూ కూడా చాలా చక్కగా పార్టీలో ఫంక్షన్లో ఉంటారు. ఒక్కొక్కరుగా వచ్చి జ్యోతి, సూర్యని పలకరిస్తూ ఉంటారు, వాళ్ళకి విషెస్ చెప్తూ బొకేస్ ఇస్తూ ఉండేసరికి ఈలోపు ఇక ఆనంది పూజారి గారిని తీసుకొని వస్తుంది. అలా వచ్చేసరికి ఇక పూజారి గారు వాళ్ళిద్దరినీ ఆశీర్వదిస్తారు. ఇద్దరి పేరు మీద తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పూజలు చేయించింది అని చెప్పని అంటూ ఉంటే, ఇక అప్పుడు జ్యోతి అయితే, థ్యాంక్స్ ఆనంది అంటే, గదేందమ్మా గట్లా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేస్తున్నావు, ఇది నా బాధ్యత అని చెప్పని అంటూ, ఇదిగో విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని బొకే ఇస్తుంది. సూర్యకి ఇష్టం లేకపోయినా తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఇక బొకేని పక్కన పెడతారు. అలా పెట్టిన తర్వాత ఇక ఆ రోజున అందరితో పాటు తనకి మొన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ని కూడా పిలుస్తాడు ఇక సూర్య. అయితే
అలా పిలిచేసరికి ఆ డాక్టర్ కూడా వచ్చి సూర్య వాళ్ళని పలకరించిన తర్వాత, ఆ రోజు నన్ను ఎవరు కాపాడారో మిమ్మల్ని చూసి చెప్పమన్నాను అంటే, యా నేను రిసెప్షన్లో కనుక్కున్నాను, వాళ్ళ డీటెయిల్స్ ఏమీ లేవట, బట్ ఐ కెన్ రికగ్నైజ్ హర్. అంటే ఆడవాళ్ళ నన్ను కాపాడింది అంటే, అవును, ఒక ఆడపిల్లే మిమ్మల్ని కాపాడింది, తన్ని చూస్తే నేను గుర్తుపట్టగలను, ఒకసారి సీసీలో కూడా చూసి తన డీటెయిల్స్ ఏమైనా దొరుకుతాయేమో చూస్తాను అని అంటాడు. ఓకే డాక్టర్, చాలా థ్యాంక్స్, మీరు ఎంజాయ్ ద పార్టీ అని చెప్పంటాడు సూర్య. ఇక ఆనంది అందరికీ డ్రింక్స్ ఇస్తూ ఉంటుంది. నువ్వెందుకమ్మా ఇలాంటివన్నీ చెయ్యటం అని చెప్పేసేసి ఇక సింహాద్రి వాళ్ళు అంటూ ఉంటే, గదేంది నాన్న గట్లంటవు, ఇది మన పని, మనం గాక ఇంకెవరు చేస్తారు, జ్యోతమ్మ సూర్యబాబుకి నేను గాక ఇంకెవరున్నారు, జీవన్ వచ్చి ఇట్లా చేయమంటే చేయగలుగుతుందా, చేయలేదు కదా, అందుకోసంకనే, అయినా ఇదంతా నా సంతోషం కోసం నేను చేసుకుంటున్నా, మీరు గట్లేం ఫీల్ అవ్వకుండ్రి, పక్కన కూర్చుండ్రి అని చెప్పి అందరికీ డ్రింక్స్ ఇస్తుంది. అప్పుడు ఇందుమతి ఇంకా జీవన అయితే ఆనందిని అవమానపరిచే పని మొదలు పెడతారు. ఆనంది అవేం పట్టించుకోకుండా అందరికీ డ్రింక్స్ ఇచ్చేస్తుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డ్రింక్ తీసుకోండి సార్ అని అనగానే, థ్యాంక్ యూ అంటూ తీసుకుని, మిమ్మల్ని ఎక్కడో చూశాను, ఆ రోజు సూర్య గారిని హాస్పిటల్లో జాయిన్ చేసింది మీరే కదా అని చెప్పని అంటే, ఆ విషయం ఇప్పుడు గీడెందుకు సారు అని చెప్పని అంటే, నో నోట్ లైక్ దట్, అసలు ఆ రోజు నుంచి సూర్య గారు ఎంతలా మీకోసం వెతుకుతున్నారో మీకు తెలీదు, సూర్య గారు అని చెప్పి డాక్టర్ పిలిచేసరికి, వస్తున్నాను డాక్టర్ అంటూ సూర్య వెళ్తాడు. ఇకప్పుడు గబగబా ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఒక్క నిమిషం ఆగమ్మా అంటూ సూర్య రాగానే, సూర్య గారు మీరు అడిగారు కదా మిమ్మల్ని సేవ్ చేసిన పర్సన్ ఎవరు అని చెప్పి, షీఈస్ ద వన్ అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నన్ను కాపాడింది ఆనందినా అని అంటే, ఎస్, తనే కనుక తీసుకురావడం ఒక్క 10 minutes లేట్ అయినా మీ పరిస్థితి క్రిటికల్గా ఉండేది, తగిలింది చిన్న దెబ్బే, జరిగింది చిన్న యాక్సిడెంటే, బట్ ఆ షాక్ నుంచి మీరు కోలుకోవటం చాలా కష్టమైపోయేది అని అంటూ ఉంటే, యాక్చువల్లీ యాక్సిడెంట్ కంటే కూడా మీరు ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలే మిమ్మల్ని చాలా వరకు షాక్లోకి వెళ్ళేలా చేసేవి అని అంటే, ఎస్ డాక్టర్, ఆ ఆలోచనలకి కారణభూతులే నన్ను కాపాడారంటే నాకేం చేయాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు డాక్టర్ అని చెప్పేసి సూర్య అంటాడు. ఇక అలా అన్న తర్వాత, గదేం లేదు సూర్యబాబు, ఆ రోజు నేను గట్ల పోతూ ఉంటే మీ కారు కనిపించింది, నా కళ్ళెదురుగా మీరు వస్తూ ఉండగానే చెట్టుకి మీ కారు వెళ్ళి ఢీ కొట్టుకుంది, దాంతో నేనిక కంగారు పడి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన, గంతకు మించి నేను చేసింది ఏటీ లేదు అని చెప్పని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సూర్య ఏమనాలి మనిషిని, గాయపరిచేది తనే, గాయాలకి మందులు వేసేది తనే, తగిలిన గాయాన్ని మాన్పేది తనే, అసలు ఏంటో అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు. ఇక ఈలోపు ఆదిత్య అయితే ఆనందిని పిలుస్తాడు. ఆనంది, జేంటి ఆదిత్య బాబు ఏంటి ఆదిత్య గారు పిలిచారు అని చెప్పని అంటే, జేంటి ఆనంది, ఇది నీ కన్న తల్లిదండ్రుల పెళ్లి రోజు ఫంక్షన్, ఈ ఫంక్షన్లో అంతా నువ్వే అయి ఉండాలి, అంతా నీ చేతుల మీద జరగాలి, కానీ ఏమీ కాని వాళ్ళు మాత్రం అన్నీ చేస్తున్నారు, చెయ్యటం కాదు అంతా పెత్తనం చేస్తున్నారు, నువ్వు ఇక్కడ చేస్తున్న పని అంతా, నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమ అంతా కేవలం ఒక పని మనిషి చూపిస్తున్నట్టే ఉంది తప్ప వాళ్ళ కన్న కూతురు చూపిస్తున్నట్టుగా లేదు. ఏంటానంది ఇది, నువ్వు ఎన్నాళ్ళు ఇలా దాచిపెడతావు, ఎన్నాళ్ళు ఈ నిజాన్ని బయట పెట్టకుండా అలాగే ఉంచుతావు, నీ కన్న తల్లిదండ్రులు నిన్ను గుర్తించే రోజు ఎప్పటికొస్తుంది అని చెప్పని అంటూ దిగమింగుకుంటూ కన్నీళ్లను నువ్వు మంచినీళ్ళలా తాగుతూనే ఉన్నావు తప్ప నిజాన్ని బయటపెట్టి ఆ కన్నీటి భారాన్ని దింపుకోవట్లేదు ఆనంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆదిత్య. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత అటుగా జ్యోతి వెళ్తూ ఉంటుంది. ఆదిత్య ఆనంది మాట్లాడుకుంటున్న మాటల్లో కొంచెం కొంచెం జ్యోతికి వినపడతాయి. ఈలోపు ఆనంది కళ్ళు తుడుచుకుంటూ ఉండగా ఇక పూజారి వస్తాడు. అమ్మ ఆనంది అని అంటే, చెప్పు పూజారి తాత అని అనగానే, ఏంటమ్మా ఇది, ఈ రోజన్నా ఈ సంవత్సరం అన్నా వాళ్ళకి నిజం చెప్తావేమో, పెళ్లి రోజు సందర్భంగా నేనే మీ కన్న బిడ్డని, నేనే మీ జీవనని అని చెప్పి వాళ్లకు సంతోషాన్ని కలిగిస్తావేమో, నువ్వు సంతోషంతో ఉంటావేమో అనుకుంటే అస్సలు ఆ ఛాయలే కనిపించట్లేదేంటమ్మా అని అంటాడు ఇక పూజారి గారు. ఆ మాటలతో ఆనంది అయితే, అలా కనిపించటానికి ఇంకా సమయం ఉంది పూజారి తాత, అమ్మ వాళ్ళకి నిజం తెలిసే సమయం దగ్గరలోనే ఉంది, గది వచ్చిన రోజున ఎవ్వరూ దాన్ని ఆపలేరు,
అని అంటూ ఉంటే, ఏంటమ్మా ఆనంది నువ్వనేది అంటే, అవును పూజారి తాత, ఇప్పుడు ఏదో సందర్భాన్ని ఉపయోగించుకున్నట్టు అయిపోతుంది. సూర్యబాబుని కాపాడింది నేనే అనే విషయం డాక్టర్ గారు చెప్పిర్రు. ఇప్పుడు ఆ నిజం బయటపడిన తర్వాత ఎట్లా నేను ఆనందిని కృతజ్ఞతలు చెప్పాలి, ఎట్లా నేను ఆనందిని సంతోషంగా చూడాలి, అంటే నాకు హెల్ప్ చేసినందుకు నేను ఆనందిని సంతోష పెట్టాలి కదా అని చెప్పి మా నాయన ఆలోచిస్తూ ఉంటాడు. గట్లా ఆలోచిస్తున్న టైంలో నేను పోయి, నాయనా నేనే నిన్ను కాపాడింది, నేనే నీ కన్న బిడ్డని అని చెప్పి చెప్తే ఇంక మా నాయన పరిస్థితి ఎట్లుంటుందో నువ్వే ఆలోచించి పూజారి తాత అని చెప్పని అంటుంది. అంటే ఇక ఎప్పటికీ నిజాన్ని చెప్పవా ఆనంది అని అంటే, ఎందుకు చెప్పను, గట్ల చెప్పకుండుంటే ఎట్లా పూజారి తాత, చెప్తా, బరాబర్ చెప్తా అంటుంది. మరి మరి ఎప్పటికి ఈ నిజాన్ని బయటకు తీసుకొచ్చేది ఎప్పటికి అంటూ ఉంటే, తీసుకొస్తా తాత, నువ్వు అస్సలేం బాధపడకు, ఫికరే చెయ్యకు, ఖచ్చితంగా తీసుకొస్తా అంటూ ఉంటుంది. ఏమో ఎప్పటికి తీసుకొస్తావో ఏంటో అంటూ ఇక ఆయన అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా కూడా జ్యోతి వింటుంది. అంటే నా కూతురు జీవన స్థానంలో ఉన్నది నా సొంత కూతురు కాదా, ఆనంది నా కూతురా, అసలు ఏంటిదంతా నాకేం అర్థం కావట్లేదు అనుకుంటూ ఇక పూజారి దగ్గరికి వెళ్తుంది జ్యోతి. అలా వెళ్ళిన తర్వాత పూజారిని నిలదీసేసరికి పూజారి గారు వివరం మొత్తం చెప్తారు. ఇక ఇక పూజారి గారైతే జ్యోతితోటి మొత్తం నిజం చెప్పేస్తారు. ఎందుకంటే పెళ్లి రోజున మీ బిడ్డను మీరు కలిసే అవకాశం వచ్చినప్పుడు నేను దాన్ని పోగొట్టడం కరెక్ట్ కాదమ్మా. ఆనంది నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, నా మీద కోపగించుకున్నా పర్వాలేదు, మీకు నిజం చెప్పి తీరుతానని మొత్తం నిజం చెప్తాడు. ఇదంతా నిజమని నమ్మకమేంటి అంటుంది జ్యోతి. ఎవరో బిడ్డను తీసుకొచ్చి మీ బిడ్డగా నేను చెప్పాల్సిన అవసరం నాకేమైనా ఉందా, మీరే చెప్పండి అని అనేసరికి, లేదనుకోండి, కానీ నేను మీరు ఆనంది మాట్లాడుకోవడం విన్నాను. ఎందుకు ఆనంది తన స్థానంలోకి వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చింది అని అంటే, ఎందుకంటే తను మీకు దగ్గరగా ఉంటే మీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి పూజారి స్వామీజీ చెప్పారట. ఆ విషయం గురించే తను ఇప్పటికీ భయపడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒకసారి మీకు నిజం చెప్పాలనుకుంది, అప్పుడే మీరు వేరే వాళ్ళకి యాక్సిడెంట్ చేశారు. అలా మీరు ఎప్పటికప్పుడు ఇబ్బందుల్లో పడుతూ ఉన్నారు. తను నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఇబ్బంది మీ దాకా వస్తోంది, అందుకే భయపడిపోయింది అని చెప్పని అనేసరికి ఇక వెంటనే జ్యోతి అయితే, మీరు చెప్తోంది నిజమా అంటే, అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముందమ్మా, నేను చెప్తోంది నిజమే అంటారు పూజారి గారు. ఇక అక్కడి నుంచి జ్యోతి వెంటనే డైరెక్ట్గా ఆదిత్య దగ్గరకు వెళ్తుంది. ఆదిత్య, నువ్వు ఆనందితో మాట్లాడటం నేను విన్నాను, నాకు నిజం చెప్పు, తను నా కూతురు అని చెప్పని అంటున్నావేంటి అని అంటే, అవును ఆవిడే మీ కూతురు అత్తయ్య గారు అని అంటే, ఆ విషయం నీకెలా తెలుసు ఆదిత్య అంటే, నాకు కర్పగం చెప్పింది. ఆనందియే జ్యోతి సూర్యల కూతురు, కానీ కావాలనే తను ఎందుకో అబద్ధం చెప్తోంది, వేరే ఎవరినో తన స్థానంలో ఉంచింది. ఎప్పటికైనా ఈ నిజాన్ని నువ్వే బయట పెట్టాలి, ఈ నిజాన్ని నీ భుజాల మీద మోపి నేను వెళ్తున్నాను అంటూ కర్పగం, మీరు అప్పుడు వేరే వాళ్ళకి ఎవరికో యాక్సిడెంట్ చేశారు కదా, ఆ టైంలోనే అదే హాస్పిటల్లో కర్పగం ఉండింది, అప్పుడు నాకు చెప్పింది. కర్పగం అప్పుడు హాస్పిటల్లో ఎందుకుందో మీకు తెలుసా? ఆ రోజున గుడి దగ్గర పడిపోతే ఆనంది హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరినో కాదు, కర్పగాన్నే అని చెప్పని అనేసరికి ఇక అప్పుడు జ్యోతికి నమ్మకం కుదురుతుంది. ఎందుకంటే ఆదిత్యకు కర్పగం తెలీదు. నిజంగా ఆనంది నిజం బయట పెట్టాలనుకుంటే ఆదిత్యకు కర్పగం గురించి చెప్పి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా తనే నిజం బయట పెట్టొచ్చు, కానీ అలా చేయలేదు. అంటే ఆదిత్య చెప్తోంది నిజం, ఆదిత్య కర్పగాన్ని కలిశాడు అని అనుకుంటూ, నీకు ఒక ఫోటో చూపిస్తా, వాళ్ళెవరో నీకు తెలిస్తే చెప్పు అని అంటుంది. అలాగే అత్తయ్య గారు అనగానే ఇక తన ఫోన్లో ఉన్న ఫోటోని తీసి చూపిస్తుంది ఇక జ్యోతి. అయితే వెంటనే, ఈవిడే కదా కర్పగం, ఈవిడే నాకు నిజాన్ని చెప్పింది అనగానే, అయితే కన్ఫామ్, ఎందుకంటే ఒకవేళ నిజంగా ఆనంది ఆదిత్యకు కథ చెప్పున్నా కర్పగం ఎవరో చూపించడానికి ఆనంది దగ్గర ఖచ్చితంగా కర్పగానికి సంబంధించిన ప్రూఫ్స్ ఉండవు. కానీ ఈ ఫోటోని చూసి ఇక జ్యోతికైతే కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక అలా కన్ఫర్మేషన్ రావడంతో జ్యోతి గబగబా తన రూమ్లోకి వెళ్ళి ఇక తన అత్తగారికి ఫోన్ చేస్తుంది.
విషయం మొత్తం చెప్తుంది. దాంతో నేను నీకు ఒక సీక్రెట్ లాకర్ తాళాలు ఇచ్చాను కదా అంటే అవును అత్తయ్య గారు అంటుంది. ఆ తాళాలు ఓపెన్ చేయి అని చెప్తుంది. అది ఓపెన్ చేస్తుంది జ్యోతి. అందులో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడు అంటే ఉన్నాయి అత్తయ్య గారు అని చెప్పని అనగానే ఆ డాక్యుమెంట్స్ని అందరి ముందు ఆనంది చేతిలో పెట్టు అని చెప్పని అనేసరికి అత్తయ్య గారు మీ అబ్బాయి అంటూ ఉంటే నేను చెప్తాను వాడితో నేను మాట్లాడతాను. తను తన తమ్ముడికి పెళ్లి చేసింది. దానివల్ల ఏమీ నష్టం కలగలేదు. వాడు ఇష్టపడ్డ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు. అందరూ బానే ఉన్నారు. చివరికి నా మనవరాలు మాత్రమే బాధపడుతోంది. ఎందుకలా బాధపడనివ్వాలి? కాబట్టి నా మనవరాలికి చెందాల్సిన ఆస్తిని అందులో రాసి పెట్టాను. అదే కాదు, వచ్చాక మొత్తం సరిచేయాల్సిన లెక్కలు సరిచేస్తాను అని అంటుంది. దాంతో సరే అత్తయ్య గారు అని ఫోన్ పెట్టేసిన జ్యోతి ఆ డాక్యుమెంట్స్ తీసుకుని కిందికి వెళ్తుంది. సూర్య జ్యోతి చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ చూసి షాక్ అవుతాడు. ఇప్పుడు ఎందుకవి అని అనేసరికి నాకేం తెలుసు, అత్తయ్య గారితో మాట్లాడండి, అత్తయ్య గారు చెప్పారు ఇమ్మని అని అంటూ ఉంటే ఇక వెంటనే సూర్య అయితే తన తల్లికి కాల్ చేసి అమ్మా ఏంటిప్పుడు ఇంత చేసిన ఆ మనిషికి అవి ఇవ్వడం అవసరమా అని అంటే ఎవరివి వాళ్ళకే ఇస్తున్నాను, అంతేకాని నీవేమీ తీసుకెళ్ళి ఇవ్వట్లేదు కదా అంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడతావు? నావిస్తున్నావని చెప్పి నేను అనలేదు. ఇంత పని చేసింది తను. మరి అలాంటప్పుడు ఇంకా నువ్వు ఆస్తి ఇవ్వడంలో నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు అనేసరికి ఉద్దేశం ఏముంది సూర్య, ఉద్దేశాలతో ఏమీ లేదు ఇక్కడ. ఉన్నదంతా నిజం అబద్ధం. నాకు కొన్ని నిజాలు తెలిసాయి. ఇక ఆ నిజాలు మాత్రమే బ్రతికుండాలంటే ఖచ్చితంగా నేను ఈ పని చేసి తీరాలి అనిపించింది, అదే చేస్తున్నాను అని అంటుంది. దాంతో ఇక సూర్య కూడా ఏం మాట్లాడలేకపోతాడు. ఇక అలా ఊరుకున్న తర్వాత వెంటనే ఇక జ్యోతి అయితే అందరి ముందే ఆనంది అని చెప్పి పిలుస్తుంది. పిలిచేసరికి చెప్పు జ్యోతమ్మ అని చెప్పని అంటే ఇదిగో ఇవి ఇవ్వమని చెప్పి అత్తయ్య గారు చెప్పారు, మీ నాయనమ్మ చెప్పారు అని అంటుంది. ఒక్కసారిగా ఆనంది షాక్ అయిపోతుంది. నాయనమ్మ అని చెప్పని అంటే అవును, అత్తయ్య గారు ఇది ఇచ్చిన తర్వాత ఇకపై నువ్వు తన్ని నానమ్మ అని మాత్రమే పిలవాలని చెప్పారు. అలా కాకుండా అమ్మగారు పెద్దమ్మగారు అంటే ఊరుకొని అన్నారు అని చెప్పని అంటుంది. అది కాదవుజ్యోతమ్మ, నాకెందుకు ఇవన్నీ అని అంటే నీకు అక్కర్లేదు అని మాత్రమే నువ్వు అంటావు, కానీ నీకు ఇవన్నీ ఉండాలని చెప్పి మేమంటాం అని అంటుంది. దాంతో ఇక ఒక్కసారిగా చాలా సంతోషపడిపోతుంది ఆనంది అయితే. ఇక ఇలా ఉండగా జీవన మాత్రం రగిలిపోతూ ఉంటుంది. ఏంటి ఆనందికి ఆస్తి కాగితాలు ఇచ్చారా? ఎందుకు? అసలు మా ఇంట్లో వాళ్ళకి బుర్రలు ఎక్కడ పెట్టుకుని పనిచేస్తున్నారో అర్థం కావట్లేదు అనుకుంటూ వెంటనే ఇక వాళ్ళ నాన్నమ్మకి ఫోన్ చేసి గ్రాని ఏం చేసావు నువ్వు? అసలు ఆ ఆనంద్కి నువ్వు ఆస్తి కాగితాలు ఇవ్వడం ఏంటి అని అంటూ ఉంటే ఏ ఇవ్వకూడదా అంటుంది. ఇవ్వకూడదా ఏంటి? అసలు అదేం చేసిందో నువ్వు మర్చిపోయావా అంటూ ఉంటే ఏం చేసింది అంటుంది. ఏంటి ఏం చేసింది? నీకేం తెలియనట్టు మాట్లాడుతున్నావు. దానివల్లే కదా శ్రీతన్ అని అంటూ ఉంటే శ్రీతన్ పెళ్లి చేసింది, అంతకుమించి ఇంకేం లేదుగా అని అంటూ ఉంటే ఇకప్పుడు ఓ అంటే నువ్వు క్షమించేసావన్నమాట అని అంటుంది. నేను క్షమించానో లేదో పక్కన పెడితే నువ్వెందుకు అంతలా ఇదైపోతున్నావు? అంత అవసరమేమీ లేదు. ఎందుకంటే ఎవరి వాళ్ళకి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఎవరి వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోవటం అనేది కామన్ థింగ్ కదా అని అంటుంది. ఎవరి వాళ్ళు అంటే నేను మీ దాన్ని కాదా అని అంటుంది. అది ఏంటి అనేది నువ్వు నిర్ణయించుకోవాలి, మేం కాదు నిర్ణయించాల్సింది అంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జీవన అయితే. ఇక ఆనంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు జ్యోతమ్మా, నాకు మీ ప్రేమ చాలు, మీరందరూ నన్ను క్షమించి మీలో ఒక్కదాని లెక్క చూస్తే చాలు అంటూ ఉండగా సూర్య వచ్చి ఏంటిదంతా అంటే చెప్పే కదా మీరు అత్తయ్య గారితో మాట్లాడండి అని చెప్పని అంటుంది. ఇక సూర్య వెళ్ళి వాళ్ళ అమ్మకి కాల్ చేసేసరికి వాళ్ళమ్మ అసలు విషయం చెప్తుంది. ఇక సూర్య షాక్ అయిపోతాడు. మరి ఏంటిదంతా ఎందుకు జరిగింది అంటే కొన్ని స్వార్థ శక్తులు ఇలాంటి పనులు చేస్తూ ఉంటాయి. ఎందుకు జరిగింది ఏంటి అనేది కూడా ఆనందే ఏదో ఒకరోజు బయట పెడుతుంది, కంగారు పడకు అని చెప్పని అంటుంది. దాంతో సూర్య కూడా వచ్చి ఆనందే దగ్గరకు తీసుకుంటాడు. ఇక జీవన రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.